रश्मि हरि राधे जय राधा दामोदर राधा दामोदर राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय राधा यशोदनंदन राधा यशोदनंदन राधे जय राधा बालमुकुंद राधा बालमुकुंद राधे जय राधा नंद किशोर राधा नंद किशोर राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय राधा नंद लाल राधा नंद लाल राधे जय राधा देवी नंदन राधा देवी नंदन राधे जय राधा कृष्ण कन्हैया राधा कृष्ण कन्हैया राधे जय राधा वृंदावन चंद्र राधा वृंदावन चंद्र राधे जय राधा गोकुल नंदन राधा गोकुल नंदन राधे जय राधा मदन गोपाल राधा मदन गोपाल राधे जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जय गौरानिताय जय गौरानिताय गौरानिताय जय गौरानिताय जय प्रभुपद जय प्रभुपद प्रभुपद श्रील प्रभुपद जय श्रीपाद महाराज जय श्रीपाद महाराज श्रीपाद महाराज जय श्रीपाद महाराज जय श्री प्रभुपाद के जय श्रीपाद महाराज के जय अनंत वैष्णव वृंद की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवयं भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी जय मनुष्य कैक मार्ग श्रीमद्वान परिजन मध्य देवादेव नारायण की नृत्य नारायण की चरित्र सरस्वती गंधकथन व्यास भवन के प्रद्वकर गौरव पूर्व नित्यम वाला श्रीमद्भागवत शरण वाला परम सेवा द्वारा हुदर मंदन अभद्रम दादा संपूर्ण आशीष पाई गौतम स्वयं श्री कृष्ण भगवान अखंड प्रेम सेवा स्थापित हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृपामूर्ति श्री शैल येशु भक्ति स्वामी ప్రభుపాద అంతర్జాతీయ కృష్ణ సంఘ సమస్త భాగాచార్య శిష్యులు అనువదించిన శ్రీమద్ భాగవతం 11వ స్కందము 9వ అధ్యాయంలో 25వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. 11:9:25 ప్రభుజీ 25 11:25 ఓకే. ఇది తాత్పర్యం చదవమంటారు ప్రభుజీ? భౌతిక దేహము నాకు వైరాగ్యమును బోధించును కనుక ఇది కూడా నాకు గురువే. ఉత్పత్తి వినాశములకు లోనుగునదై ఇది సర్వదా క్లేశమయ అంతమునే కలిగి ఉన్ను. ఈ విధంగా జ్ఞాన సముపార్జనకే దేహమును ఉపయోగించు చున్నప్పటికీ ఇది చివరకు ఇతరములచే భుజింపబడినని ఎల్లప్పుడూ స్మరించుచు అసంగుడునై ధరణి యందు సంచరించుచున్నాను. నెక్స్ట్ 26 అండి. 26 ఓకే. దేహసక్తుడైన పురుషుడు అతి కష్టముతో
ధనమును కూడబెట్టి భార్య, సంతానము, ఆస్తులు, పశువులు, పరిచారకులు, ఇళ్ళు, బంధువులు, మిత్రులు మున్నగు వాటిని విస్తరించి కాపాడుచుండును. దీనినంతటినీ అతడు కేవలం తన దేహతృప్తి కొరకే వనరించును. మరణించుటకు ముందే వృక్షము బావి వృక్షమునకే విత్తనమును తయారు చేసినట్లు మరణించి దేహము తదుపరి దేహం యొక్క బీజమును కర్మరూపంలో ప్రకటించను. ఈ విధంగా సంసారం కొనసాగునట్లుగా నిశ్చయించినదై దేహము క్షీణించి మరణించను. పలువురు పత్నులను కలిగిన పురుషుడు సతతము వారిచే పీడింపబడుచుండను. అతడే వారి పోషణకు బాధ్యతను వహింపవలసి వచ్చును. ఆ విధంగా ఆ వనితలందరూ తమ తమ స్వార్థమునకే యత్నించుచు అతన్ని నిరంతరము భిన్న దిక్కుల్లో లాగుచుందరు. అట్లే భౌతికేంద్రియములు బద్ధజీవుని పీడించుచు పలు దిక్కుల్లో ఒకే మారు అతన్ని ఆకర్షించుచుండను. ఒకవైపు నాలుక రుచికరమైన ఆహారంని ఏర్పాటు చేయుటకు అతన్ని లాగుచుండను. పిదప దప్పిక చక్కని పానీయమును పొందుటకే అతన్ని లాగును. అదే సమయమున జననేంద్రియము సంతృష్టికే బొబ్బలు పెట్టుచుండను. స్మరేంద్రియము కోమలమైన కామ వస్తువులను కోరుచుండను. పూర్తిగా నిండినంత వరకు ఉదరము అతన్ని పీడించుచుండను. చెవులు మనోహరముగా శబ్దమును వినగోరును. నాసిక సుగంధమునకే ఉవ్విళ్ళూర్చును. కాగా చంచలమైన కళ్ళు మనోహర దృశ్యమును చూచుటకు ఘోష పెట్టుచుండను. ఈ విధంగా సర్వేంద్రియములు సంతృష్టిని కోరుచు జీవుని అన్ని దిక్కులందు ఆకర్షించను. నెక్స్ట్, దేవదేవుడు తన మాయాశక్తిని విస్తరించిన వాడై బద్ధ జీవులను నిలపటకు అసంఖ్యామకు జీవజాతులను సృష్టించను. వృక్షములు, సరీసృపములు, పశువులు, పక్షులు, సర్పములు మున్నగు రూపములను సృజించినను అతనికి హృదయమున సంతృప్తి కలగలేదు. పిదపాతుడు పరతత్వమును ఎరుగుటకు తగిన బుద్ధిని బద్ధ జీవునకు ఒసగిడి మానవ రూపమును సృష్టించి ముందుమందిను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో సీతపదకమలం శ్రీగురున్ వైష్ణవం చ శ్రీరూపం సాగ్రజాతం సాగరనాథానితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ లలిత శ్రీ విశాఖాన్వితాంచం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి విషవాన్సుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरि हरे हरे राम 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 हरि हरे. जय श्री राधादास बिहारी के, जय श्री प्रभुपाद के, जय श्री पद महाराज की, जय अनंत वैष्णव वृंद के, नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. మన భక్తులు ఎవరెవరు ఉన్నారు? శాలివాసు సుధాకర్ ఉన్నట్టున్నాడు, మాధవదాసు, మూర్తి గారు, రామచంద్ర ప్రభు, రమణి ఎవరు? రమణి మాత ప్రభుజీ, మన రమణి మాత, అదే రాజేష్ డ్రీమ్, తర్వాత ఇంకెద్దరు గణేష్, గోపేశ్వర్. కాదు కోవిడ్ లోనే ఉంటాడు ప్రభుజీ. రమా ప్రభుజీ, గణేష్ ప్రభుజీ అని మన ఇంటి పక్కన శాల్మియాలో అప్పుడప్పుడు సత్సంగాలు జరుపుతాను వాళ్ళ ఇంట్లో. ఆయన అవును, వాళ్ళు వచ్చారు మళ్ళీ కువైట్ కి. ఆయన ఉన్నాడు. మాతాజీ ఇండియాలోనే ఉంది ప్రభుజీ. గీతా మాతాజీ, రమా మాతాజీ ప్రభుజీ. గణేష్, అవును. ఏ గణేష్? ఇక్కడ మా ఇంటి దగ్గర శాల్మియాలో ఉన్నారు చూడండి ప్రభుజీ. భారతీ సీను ప్రభుజీ వాళ్ళ
ఓకే. చార్మినార్ మా ఇంటి పాదరే 3వ ఫ్లోర్‌లో ఆ పక్క ఉన్నారు. మనం సత్సంగాలు పెడతా ఉండే వాళ్ళ ఇంట్లో. అవునవును. అవును. గణేష్ కరెక్టే. నేను ఇంకో గణేష్ అనుకున్నా. ఇంకో ఉన్నారు చూడండి. రాధానాథ్ మహారాజ్ శిష్యులు. మీకు తెలవదు ప్రభుజీ వాళ్ళు వాళ్ళు గీతా మాతాజీ గణేష్ అండి. వాళ్ళు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు కువైట్ లోనే. ఇద్దరున్నారా? గీతామాత కూడా ఉంది కువైట్‌లోనే? మాతాజీ ఏమో ఎక్కడో ఉన్నారు ప్రభుజీ. అమ్మాయి నాసిక్ లో ఉన్నారు. అనురాధ చదువుకుంటుందని నాసిక్ లో ఉన్నారు. గణేష్ కువైట్లో ఉన్నాడా? ఆ గణేష్ కువైట్ లో ఉన్నారు. గణేష్ వాళ్ళది అయిపోయినట్టుందండి ఇనిషియేషన్ ఆయన దగ్గర. అవును, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అదే 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 అయిపోయింది. వెరీ గుడ్. కృష్ణ ప్రభుజీ, నేను మొన్న గోశాలలో కలిసాను ప్రభుజీ మిమ్మల్ని. గోశాల దగ్గర కలిసాము. కువైట్ లో ఉంటాం బ్రదర్. లతా మాతాజీ వాళ్ళ ఇంటి కింద ఉంది. అవును, గుర్తుంది. మాది అక్కడ మందిరం దగ్గర కలిసాం కదా. గోశాల దగ్గర చాలా మంచి, చాలా మంది భక్తులను కలవడం జరిగింది. ఓకే. సో హరే కృష్ణ. అవధూత అనే బ్రాహ్మణుడు 24 మంది గురువుల నుంచి నేర్చుకున్న తర్వాత ఇంకా 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 అతను గురువులు వస్తూనే ఉన్నారనమాట. ఇది 25వ గురు. దేహం అనేది, దేహాన్ని గురించి కూడా నేర్చుకున్నాడు అతను. సో అతను నేర్చుకుంది ఏంటంటే, సారాంశం చెప్పాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ధైర్యంగా ఉండటం, మార్గం తప్పకుండా ఉండటం, స్థిరంగా ఉండటం నేర్చుకున్నాడు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఆ పరిస్థితులు మన దేవతల వల్ల రానియ్యి, మనసు వల్ల రానియ్యి, ఇతర జీవరాశుల వల్ల రానియ్యి, ఎవరి నుంచి ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని స్థిరంగా ఉండాలి అని నేర్చుకున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇతరులకి సహాయం చేయాలి, 10 మందికి మేలు పడాలి, నిస్వార్థంగా 10 మందికి సహాయం చేయాలి, ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా అని నేర్చుకున్నాడు. మూడోది ఏంటంటే, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం నేర్చుకున్నాడు. నాలుగోది ఏంటంటే, కపోతం అనే పక్షి చరిత్ర ద్వారా మనకి మన కుటుంబ సభ్యుల మీద కానీ, సంపదల మీద కానీ టూ మచ్ అనురాగం ఉండకూడదు అని నేర్చుకున్నాడు. తర్వాత వైరాగ్యం నేర్చుకున్నాడు. పెంగళ వేశ్య ద్వారా కానీ, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళ ద్వారా వైరాగ్యం నేర్చుకున్నాడు. తర్వాత ఆహార విషయంలో చాలా లిమిటెడ్గా ఉండాలి అని చాలా చాలా విధాలుగా నేర్చుకున్నాడు అన్నమాట. సో ఇన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత పూర్తిగా వైరాగ్యం వచ్చేసేసి అతనికి అన్నిటిని వదిలేసేసి తిరుగుతున్నాడు అనమాట. చివరికి వైరాగ్యం అతనికి శరీరం మీద. సో శరీరం నుంచి కూడా నేర్చుకున్నాడట అతను గురువు. సో దాని తర్వాత చెప్తాడు, ఒక వ్యక్తికి ఒక గురువు చాలు, చాలా చాలా మంది గురువులు ఉండాలని చెప్పేసి. ఒక విధంగా మనం అదే పాటిస్తున్నాము. మెయిన్ గురువు ఒకరు ఉన్నా సరే, దీక్ష తీసుకున్న అతనికి శిక్షా గురువులు చాలా మంది ఉండొచ్చు అనమాట. ఒక విషయంలో ఒక్కొక్కరు ఎక్స్పర్ట్. భౌతిక విషయాలు కూడాను భగవంతుని వైపు మార్చాలంటే కొన్ని తెలుసుకొని ఉండాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా రకరకాల గురువులు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఇక్కడ శరీరం నుంచి నేర్చుకుంది ఏంటి చూద్దాం ఈరోజు. భౌతిక దేహం నాకు వైరాగ్యమును బోధించును కనుక ఇది కూడా నాకు గురువే. భౌతిక దేహం వైరాగ్యాన్ని బోధిస్తుందట. ఏ విధంగా వైరాగ్యాన్ని బోధిస్తుందంటే, అది ఉత్పత్తి వినాశనము లోనేది. ఉత్పత్తి వినాశనం పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, క్షీణించిపోతుంది.
ఎవరు కూడా ఇండిఫినెంట్గా పెరిగేది లేదు. ఏది కూడా ఏ జీవరాశి కూడాను ఇండిఫినెంట్గా పెరిగేది లేదు. కొంతసేపు పెరుగుతుంది, తర్వాత స్టడీగా ఉంటుంది, తర్వాత డికే అయిపోద్ది. సో ఇలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడూ దుఃఖంగానే ఉంటాయి అన్నమాట. ద్వేషంలా అంతమనే కలిగించును. ఈ విధముగా జ్ఞానముపాదానకై దేహమును ఉపయోగించున్నట్టుని ఇది చివరకు ఇతరులచే భుజింపబడినని ఎల్లనూ స్మరించుచు ఈ అసంగుడై ధన్యందు సంచరించున్నాను. సో ఏం చెప్తానంటే దేహం పెరుగుద్ది, తరుగుద్ది, పెరుగుద్ది, నశించిపోద్ది. ఈ విధంగా చక్రంలో ఇరక్కపోయిందన్నమాట, కాలచక్రంలో. అది బాధ కలిగిస్తుంది అన్నమాట. తర్వాత ఏం చెప్తున్నా అంటే ఈ దేహం మన జ్ఞాన సంపాదనకు ఉపయోగపడినా సరే చివరికి జంతువులు తినేదన్నమాట. మనం కాల్ చేస్తే సరిపోద్ది, కానీ లేకపోతే కాల్చకపోతే అది సర్వ జీవరాశులకి ఆహారంగా తయారైపోద్ది అనమాట. కాబట్టి దీని మీద వైరాగ్యం నేర్చుకోవాలి మనం. ఈ శాశ్వతంగా అది శరీరం అనేది ఎప్పుడైనా సరే నశించిపోసేదే, కాబట్టి దాని మీద మనం అనురాగం పెంచుకోకూడదు అని చెప్పేసి నేర్చుకున్నాడు. శరీరం అనేది ఉత్పత్తి వినాశనానికి లోనైనది అనే విషయంలో కొద్దిగా చర్చిద్దాం. మనం ఒకసారి ఇదివరకు డిస్కస్ చేసాము, అయినా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాము. అమెరికా లాంటి దేశాలు ఒక్కోడికి 100 ఎకరాలు 50 ఎకరాలు అలా పొలాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఎస్టేట్స్. అక్కడ వాడు ఎన్నో ఆవుల్ని కానీ, మేకల్ని కానీ, గొర్రెల్ని కానీ పెంచుతూ ఉంటాడు. ఎలా పెంచుతాడంటే వాటికి సర్వ సౌకర్యాలు కలిగిస్తాడు. తినటానికి నీరు, తాగడానికి నీళ్ళు పెడతాడు, తినటానికి కావాల్సిన తిండి పెడతాడు. తర్వాత ఇతర జంతువులు వచ్చి వాటి మీద అటాక్ చేయకుండా ఫెన్స్ కడతాడు. వర్షానికి ఎండగా తడవకుండా షెడ్ కడతాడు. అన్ని సదుపాయాలు చూస్తాడు. రోగాలు వస్తే మళ్ళీ మందు తిప్పిస్తాడు. సో వీడు ఈ ఆవులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ మేలు చేస్తున్నాడు, కీడు చేస్తున్నాడు. ఒక విధంగా చూస్తే మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ వాడు నిజంగా మేలు చేయాలని చూస్తున్నాడు. వీటన్నిటికీ చివరికి అమ్మేసుకొని, చంపుకొని, తినేటానికి, డబ్బు చేసుకోవడానికి చూస్తున్నాడు. ఆ విషయము ఆ గొర్రెలకి తెలవదు, చివరికి చంపేస్తాడని. మన హాయిగా అన్ని పెడుతున్నాడు అన్న భావంలో ఉంటాం. అదే పరిస్థితి మనకు కూడాను. భగవంతుడు మంచి ఈ ప్రకృతి మంచి శరీరం ఇస్తుంది, బాగా పోషిస్తుంది, అన్ని కావాల్సిన సౌకర్యాలను కలిగిస్తుంది, చివరికి చంపేస్తుంది. ఎలా అయితే ఆ జంతువులు అర్థం చేసుకోవచ్చు చివరికి వీడు చంపేస్తున్నాడని, అదేవిధంగా మనం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రకృతి చంపేస్తుందని. సో ఇప్పుడు ప్రకృతి మనకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా చూడటం కష్టం. మేలు చేస్తుందా, కీడు చేస్తుందా చూడటం కష్టం. ఎలా అయితే ఆవుల్ని పెంచేవాడు వాడు ఆవులకి మేలు చేస్తున్నాడు, కీడు చేస్తున్నాడు చూడడం కష్టము. అలానే మనకు కూడాను ఈ ప్రకృతి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని చూడడం కష్టం అన్నమాట. యథార్థంగా పెంచడం ఎందుకు, మళ్ళీ తగ్గించడం ఎందుకు? ప్రకృతి ధర్మం అలా జరిగిపోతుంది. ప్రతిదీ కూడాను డికే అవ్వాల్సింది, ప్రతిదీ కూడా డికే అవ్వాల్సింది, ఏది శాశ్వతంగా పెరగదు. సో అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ శరీరం చివరికి ఒక సద్మ జీవరాశులకి ఆహారంగా తయారైపోద్ది. ఇది సైక్లిక్ ప్రాసెస్.
మట్టిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వృక్షాలు తయారు చేసుకొని వృక్షాలు ఫలాలు ఇస్తుంటే ఆ ఫలాలు దీన్ని మనం శరీరంలో పెంచుకుని అంటే మళ్ళీ మనం సరిపోయిన తర్వాత మళ్ళీ మట్టిగా అయిపోతాము. మళ్ళీ వృక్షాలు తీసుకుని ఫలాలుగా తయారు చేసి తర్వాత మళ్ళీ జంతువులు మనుషులు కలిసి దాన్ని తింటే శరీరం పెంచుకుంటాము. మళ్ళీ ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఏదో సైక్లిక్ ప్రాసెస్ అనమాట. దాని తర్వాత ఒకటి సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సైకిల్. మూడో పాయింట్ ఏంటంటే ఈ విధముగా జ్ఞాన సముపార్జనకై దేహం ఉపయోగించున్నప్పటికీ జ్ఞాన సముపార్జనకై దేహం ఉపయోగించున్నప్పటికీ ఇది చివరకు ఇతర జీవరాశులకు ఆహారంగా తయారైపోయింది. జ్ఞాన సముపార్జన. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ దేహము లేకపోతే మనం భక్తి చేయలేం. గుణాలకు అతీతంగా అవ్వలేము. ఈ దేహం వల్లనే మనం భగవంతుడి సేవ చేస్తూ ముక్తి పొందుతున్నాం. ఈ దేహం లేకపోతే మన కోరిక నెరవేరు. అసలు మనం కోరికలతో వచ్చాము. ఇది పురంజన స్టోరీ ప్రకారం మనం ఇండిపెండెంట్గా ఉండాలనే భావంతో వచ్చేసరికి ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ మనం రకరకాల విధాలుగా కష్టాలు పడుతున్నాం అన్నమాట. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇక్కడ మనం శాశ్వతంగా సుఖంగా ఉండలేమని అప్పుడు భగవంతుడు చేసుకుని వెళ్ళిపోతాడు మనకి. సో మనం ఏదైతే కోరికతో వచ్చామో భౌతిక ప్రపంచంలోకి ఆ కోరిక అనుగుణంగా మన శరీరాలు లభిస్తుంటే చివరికి సాధన చేసి మళ్ళీ భౌతిక చేరుకోవడానికి శరీరం ఉపయోగపడుతుంది. బద్ధజీవులకి శరీరం కావాలి భౌతిక సేవ చేయాలంటే. ముక్త జీవులకి శరీరాలు అవసరం లేదు. ఆత్మే శాశ్వతమైన శరీరం వాళ్ళకి. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వారికి శరీరంతో సంబంధం లేదు. సో ఈ కాస్త టైము మనకు భగవంతుడు ఇస్తున్నాడు శరీరాన్ని. ఎందుకు డికే చేస్తున్నాడు. పెంచి డికే చేసే ఫస్ట్ 20 years లాస్ట్ 20 years పోతే మధ్యలో ఉన్నటువంటి టైం ప్రహ్లాద్ చెప్పినట్టుగా ఒక 30 years ఎంత ఉంటుంది. ఎందుకు సగం నిద్రలో పోతుంది కాబట్టి. సో ఈ 30 years మనం ఉపయోగించుకోవాలి ఎఫెక్టివ్గా. సో అలా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. అందుకని జ్ఞాన సంపాదనకి ఇది ఉపయోగపడినా సరే చివరికి జంతువులకి పక్షులకి అన్ని రకాలైనటువంటి జీవరాశులకు ఆహారంగా తయారైపోద్ది. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణమోహన్ అదే అంటాడు. ఫస్ట్ దేవకి వసుదేవుల్ని కలిసినప్పుడు, మీ వల్లనే నాకు శరీరం వచ్చింది, సేవ చేయగలుగుతున్నాను అందరికీ, కాబట్టి మీకు ఎంతో రుణపడి ఉన్నానని చెప్తాడు అన్నమాట. సో మనకి తల్లిదండ్రుల వల్ల శరీరాలు వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటాం. ఆ శరీరం వాళ్ళు ఇవ్వకపోతే మనం అసలు భగవంతుడి సేవ చేసేది ఏమి లేదు. సో బద్ధజీవి దగ్గర నుంచి ముక్త జీవుడు రావాలంటే ఈ శరీరం కావాలి. సో ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో అది మనకు ఉపయోగపడుతుంది. దుర్వినియోగం చేసుకుంటే బంధంగా తయారైపోద్ది. కానీ మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. శరీరం మన బంధన లేకపోతే ముక్తి మార్గం అనేది. సో బంధనగా చేసుకున్న వారికి చెప్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. అదేనా. నెక్స్ట్ 26వ శ్లోకం. దేహాశక్తులైన పురుషుడు అతి కష్టంతో ధనమును కూడబెట్టి భార్య, సంతానము, ఆస్తులు, పశువులు, పరిచారకులు, ఇల్లు, బంధువులు, మిత్రులు వీటన్నిటిని కూడా పోషిస్తూ ఉంటాడనమాట. అతి కష్టం మీద ఉన్న 30 years ఎఫెక్టివ్ 30 yearsలో మనం చేసేది ఏంటంటే దేహ మీద ఆసక్తి లేనటువంటి వాడు అనమాట. దేహాసక్తి ఉన్న పురుషుడు, దేహం మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు ఆ 30 yearsని జ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోకుండా కుటుంబ పోషణగా ఉపయోగించుకుంటుంటాడట. కుటుంబ పోషణ మీద ఎక్కువ ఆసక్తి కలిగేసేసి
భార్య, సంతానము, ఆస్తులు, పశువులు, పరిచారకులు, ఇల్లు, బంధువులు, మిత్రులు మున్నగ వాటిని విస్తరించి కాపాడుతుండను. వాడి జీవితం అంతా కూడా ఈ విధంగా ధారపోస్తున్నాడు. గృహస్థాశ్రమం అనేది జైవధర్మ అనే పుస్తకం బట్టి భక్తి సిద్ధాంత భక్తి వినోద్ ఠాకూర్ రాసిన జైవధర్మ అనే పుస్తకం బట్టి గృహస్థాశ్రమం అనేది మోక్ష మార్గం అట. బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయిన తర్వాత గురువు గారు శిష్యుడు కలిసి నిర్ణయించుకోవాలి నెక్స్ట్ ఆశ్రమం వీడికి గృహస్థాశ్రమ సన్యాసాశ్రమం అని. వాడి అప్పుడు గురుకులంలో ఉండిపోతారు కదా పిల్లలంతా కూడాను. కాబట్టి గురువుకి శిష్యుని గురించి బాగా కంప్లీట్గా అర్థమైపోద్ది. వాడి మూడ్స్, వాడి మెంటాలిటీ, వాడి పరిస్థితులన్నీ కూడా. దాన్ని బట్టేసేసి గురువు గారు నిర్ణయిస్తారు శిష్యుడితో కలిసి, నాయనా నువ్వు సన్యాసి ఉండలేవు కాబట్టి గృహస్థులవు. నువ్వు సన్యాసి అయినా పర్వాలేదు, డైరెక్ట్గా గృహస్థాశ్రమం లేకుండా సన్యాసి అవచ్చని చెప్తాడట. ఆ విధంగా గురువు గారు శిష్యులు కలిసి నిర్ణయించుకునేది. గృహస్థాశ్రమంలో మనకన్నీ ద్వంద్వాలు ఉంటాయి. నింద, అపనింద, తర్వాత లాభ నష్టాలు, రత్నం, రాయి రత్నం, ఇవన్నీ ద్వంద్వాలన్నీ కూడా గృహస్థాశ్రమానికి సంబంధించినవి. శీతోష్ణ అది తప్పిస్తే శీతోష్ణ అన్ని ఆశ్రమాలకు సంబంధించింది. సుఖ దుఃఖాలు కూడాను గృహస్థాశ్రమానికి సంబంధించింది. సో గృహస్థాశ్రమంలో ఉండి మనిషి సాధన చేసి ఆ ద్వంద్వాలకు అతీతం అయ్యి అప్పుడు సన్యాసి అయితే వాడి స్టెబిలిటీ పెరుగుద్ది. ఎప్పుడు వాడు పడిపాడు, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. కానీ డైరెక్ట్గా సన్యాసి అయిపోయినటువంటి వాడు ఈ సొసైటీలో మెలుగుతూ ఉంటే, సొసైటీ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఓకే, నో ప్రాబ్లం. అలా వదిలిపెట్టిపోకుండా ప్రజెంట్ డే సన్యాసులాగా ఈ గృహస్థాశ్రమాలతో తిరుగుతూ ఉంటే వాడికి భావనలు చెడిపోతాయి. చెడిపోయి పడిపోయే అవకాశం ఉంది. మనం ఎంతోమంది స్వామీజీని చూస్తున్నాము. ఇస్కాన్లోనే కాకుండా ఇతర దాంట్లో కూడాను స్వామీజీలు ఎంతమంది పడిపోతుంటారు. ముఖ్యంగా శ్రీ వ్యామోహంలో పడిపోయేసేసి. ఈ మధ్య ఎవరో ఒక స్వామీజీ వాట్సాప్లో చూశాను, అతను పరారైపోయాడట. తెలుసుకునే తల్లికి అతని యొక్క భోగాటం అన్ని చూసి తెలుసుకునే తల్లికి. ఎంతోమంది చూస్తుంటాం మనం. ఇస్కాన్లో కూడా సన్యాసి ప్రభుపాద శరీరం వదిలిపెట్టిన తర్వాత అప్పటికి ఎంతోమంది సన్యాసులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది పడిపోయారు. ఎవరైతే కొద్ది పదవుల్లో స్థిరంగా ఉన్నారో వాళ్ళు నిలబడ్డారు, అంతా పడిపోయారు. మా ఐదుగురు దాసు అమెరికాలో ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మేము వెళ్ళాం. ఒక 4 నెల రోజులు కువైట్లో ఉన్నప్పుడు అనమాట. 4 నెల రోజులు వాడితో స్పెండ్ చేసి 3 నెలలు దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుదామని వెళ్ళాం. వెళ్తే వాడు అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడాను గోశాల అంటే గోవులు అంటే కొద్దిగా వాడికి ప్రేమ. సో ఒక మాత ఉందన్నమాట, అమెరికన్ మాతాజీ. ఆమెకి డబ్బులు ఇచ్చి వీడు దాన్ని పోషిస్తున్నాడు. ఆమె ద్వారా పాలు తీయటం కానీ అన్ని కూడా. సో పాలు తీసుకొచ్చేసి ఇస్కాన్ టెంపుల్లో ఇచ్చేవాడు అనమాట ప్రతి ఆదివారం. అక్కడ ఫీస్ట్ వాటికి ఉపయోగపడతాయని ఆ విధంగా కొద్ది ధనం సేకరించేవాడు. ఆమెకి సరే మాకు చూపిస్తానని తీసుకెళ్ళాడు. మేము అక్కడ ఉన్నప్పుడు చూపిస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉంది. ఆమెకి పిల్లలు కూడా ఉన్నారు, అమ్మాయిలు. ఫోటో ఉంటే అని చెప్పి సన్యాసి ఫోటో ఉందన్నమాట. ఎవరంటే ఇదంటే మా భర్త అని చెప్పింది. ఎవరు శిష్యుడు? ప్రభుపాద శిష్యుడట. ప్రభుపాద శిష్యుడు సన్యాసిని తీసుకొని ప్రభుపాద దగ్గర మళ్ళీ గృహస్థుడు అయిపోయేసేసి మళ్ళీ సంసారం చేసి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ సన్యాసి అయిపోయాడు. అది ఇది అమెరికాలో సాధ్యం అవుతుంది కానీ ఇండియాలో సాధ్యం అవుతుంది విధంగా. సన్యాసి మళ్ళీ గృహస్థుడు, మళ్ళీ సన్యాసి గృహస్థుడు అనే విధంగా. సో ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు సంసారం కోసం అని చెప్పేసి ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించి వాటన్ని పోషిస్తూ ఉంటాడు అన్నమాట.
పోషిస్తున్న తర్వాత ఇక్కడ చెట్టు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చెట్టు ఎలా అయితే అది చనిపోయే లోపల చాలా విత్తనాలను తయారు చేస్తామంట ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని చెప్పేసి. అదేవిధంగా మనిషి కూడాను ఇక్కడ పిల్లల్ని వాడి యొక్క బాధ్యత పిల్లల్ని పెంచే పిల్లల్ని పుట్టించిన తర్వాత వాడు చనిపోతే వాడి యొక్క జనరేషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ చెప్పడం అలా చెప్పటం అలా ఏంటంటే వాడి కర్మానుసారం వాడే మళ్ళీ పుట్టడం అనమాట, కంటిన్యూ అయిపోతాడు జన్మ. సో ఏంటంటే ఎవరికైతే వీళ్ళ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందో, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు వారి జీవితం ఏ విధంగా వృధా చేసుకుంటారు అని చెబుతున్నాను. ఆ ఉన్న 30 years ప్రహ్లాద్ చెప్పినట్టుగా ఆ ఉన్న మంచి 30 years అంటే 20 years ఏమో బాల్యంలో పోతే, 20 years వృద్ధాప్యంలో పోతే 60 ఉంది, 60లో సగం నిద్రలో పోతే, సో ఇంకా మిగిలిన సగం అనమాట. సో 30 years 30 ఎఫెక్టివ్ ఇయర్స్ యూత్లో ఉన్న టైంలో వాడి జీవితం అంతా కూడాను ఇలా భార్య పిల్లలు సంపదలు వీటిని పోషించుకోవడానికి అని చెప్పేసి కష్టపడి సంపాదిస్తుంటే 24 గంటలు కష్టపడేసేసి ఓటీలు చేసి తర్వాత తదిమ వ్యాపారాలు చేసి ఉద్యోగం శాలరీస్ ఇవన్నీ కూడాను పోషించుకోవడానికి ట్రై చేస్తుంటే చివరికి వాడి జీవితం వృధా అయిపోతుంది. అలా కాకుండా ఆ జీవితాన్ని జ్ఞాన సముపాదయాని కోసం ఉపయోగించుకోవాలి, భక్తిని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి, భగవంతుడి సేవ చేయడానికి ఉపయోగించుకోవాలి, 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి, ప్రవర్తించాలి. అలా చేసుకుంటే వాడి జీవితం మంచిదవుతుంది. మళ్ళీ ఏమన్నా కొర ఉండేటైతే నెక్స్ట్ లైఫ్లో వాడికి పరిస్థితులు కూడా అనుకూలంగా వచ్చేసి ఆ విధంగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి వాడు పరిస్థితులు ఎలా ఉంటాయి, వాడి ఇంద్రియాలు ఏ విధంగా వాడిని లాగేస్తుంటాయి అనే విషయం మీద నెక్స్ట్ శ్లోకంగా చెప్పాను అనమాట. ఏంటంటే పలువురు పత్నులను కలిగిన పురుషుడు సతతము వారిచే పీడించబడుతుండును. సో చాలా మంది భార్య అంటే ఇంద్రియాన్ని కూడా భార్యలతో పోల్చాడు. ఇంద్రియాన్ని కూడా భార్యలతో పోల్చేసి అతడే వారి పోషణకు బాధ్యతను వహించవలసి వచ్చును. ఆ విధముగా ఆ వనితలందరూ తమ తమ స్వార్థములకే ప్రయత్నించచ్చు అతని నిరంతరము భిన్న దిక్కుల్లో లాగుచుందురు. సో ఇక్కడ అవధూత అనే బ్రాహ్మణుడు మంచి అనుభవంతో చెబుతున్నాడు అనమాట. అతను గృహస్థుడే, అవధూత గృహస్థుడే. ఈ జ్ఞానోదయం అయిన తర్వాత అన్ని వదిలేసేసాడు, వైరాగ్యం వచ్చేసేసి. సో ఇంద్రియాలు ఏ విధంగా లాగేస్తాయి, ఇంద్రియాలని భార్యలతో పోల్చాడు. స్వార్థంతో కూడినటువంటి భార్యలు అతని యొక్క కష్ట సుఖాలను ఆలోచించకుండా నాకు ఏ కావాలని చెప్పేసి రకరకాల విధంగా పీడిస్తుంటాడు. సో అదేవిధంగా ఇక్కడ ఇంద్రియాలు ఎలా పీడిస్తాయని చెప్తున్నారన్నమాట. అట్లే భౌతికేంద్రియములు బద్ధజీవుని పీడించచ్చు పలు దిక్కుల్లో ఒకే మారు అతన్ని ఆకర్షించుతుండను. సో భౌతికేంద్రియాలు మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, కొన్ని కర్మేంద్రియాలు, ముఖ్యంగా పంచ జ్ఞానేంద్రియాలు మనల్ని రకరకాల విధాలుగా ఒకేసారి పీడిస్తాయట, ఒకటి తర్వాత ఒకటి కూడా కాదు. ఎలా అయితే పలువురు భార్యలు చాలా మంది భార్యలు పీడిస్తుందో ఆ విధంగా పీడిస్తాయట. ఎలా పీడిస్తాయని చెబుతున్నా అంటే ఒకవైపు 4 రుచికరమైన ఆహారం ఏర్పాటు చేయటకు అతన్ని లాగుచుండును. రుచికరమైన ఆహారం బాగా రుచిగా ఉంటే ఎక్కువ తినేస్తాం, రుచిగా లేకపోతే తక్కువ తింటాం, రుచిగా ఉండి లేకపోతే సమానంగా తింటాం. ఆహారం తినేటప్పుడు రుచి చూశాడంటే వాడు భౌతికంగా ఉన్నట్టే. రుచి చూడకుండా తినగలిగాడంటే వాడు భౌతికంగా దాటిపోయినట్టు. సో 4 రుచి చూస్తేనే తిన్నట్టు, రుచి చూడకుండా ఉంటే తిన్నట్టు కాదు, తిననట్టే, తిన్నా సరే తిననట్టే. అదే వైరాగ్యం అంటే. కృష్ణ భగవానుడు ఎంతమంది భార్యలతో ఉన్నా సరే నిష్కాంత బ్రహ్మచారి అంట. ఎందుకంటే పూర్తి వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా సంసారం ఉండటం లేకపోవడం కాదు, సంసారం మీద ఆసక్తి లేకపోతే, సంసారం వైరాగ్యం ఉంటే
సంసారం ఉన్నా కూడా లేనట్టు లెక్క అనమాట. అది ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కాదు, ఉన్నా సరే లేనట్టుగా ఉండాలి. అదే నారదుడు చెప్తాడు గృహస్థాశ్రమ ధర్మంలో, ఒక వ్యక్తి సంసారంలో ఉంటూ లేనట్టుగా ఉండాలట. ఉంటూ లేనట్టుగా ఉండాలి. ఆ విధంగా నేర్చుకోవాలి. దేంటి ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇన్వాల్వ్ అవ్వటం లేదనే భావన కూడా కలగకుండా ఉండాలి. చాలా నైపుణ్యంగా ఉండాలని చెప్తాడు. సో ఇక్కడ నాలిక రుచి కోసం అని చెప్పేసి రకరకాల విధాలుగా లాగేస్తుందట. తర్వాత పిదప దప్పిక చక్కని పానీయం కోరుకుతాయి అతన్ని లాగును. దప్పిక వేసినప్పుడు ఏది పడితే తాగడానికి ఇష్టపడదు నాలిక. బాగా రుచికరమైనటువంటి తక్కువ స్వీట్గా ఉన్నటువంటి పానీయం కోసం ఎత్తుకుతుందట. అదే సమయమున జననేంద్రియములు సంతృష్టికై బొబ్బులు పెట్టొచ్చుండును. జననేంద్రియములు అంటే జన్మనిచ్చేటువంటి ఇంద్రియం అనమాట. ఇంకా జననేంద్రియం అంటారు. సో సంతానం కలిగించే ఇంద్రియాలు అనమాట. అవి ఇంకో పక్క ఆగేస్తుంటాయి. అదే సమయమున పెట్టుచున్నాం. స్పర్శేంద్రియములు కోమలమైన కామ వస్తువులను కోరుచున్నాను. స్పర్శేంద్రియము, స్పర్శ, సో సాఫ్ట్ స్కిన్స్ కోసం ఎదుగుతుంటుందట. పూర్తిగా నిండనంత వరకు ఉదరము సంతుష్టము, పూర్తిగా నిండినంత వరకు ఉదరం అతన్ని పీడించుండును. సో పొట్ట పూర్తి అది పీడిస్తుందట పొట్ట. పొట్ట సంగతి చెప్పాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? చెవులు మనోహరముకు శబ్దము వినగోరును. నాసిక సుగంధములకై ఉవ్విలూరుచుండును. కాగా చంచలమైన కళ్ళు మనోహర దృశ్యములను చూచుటకు ఘోష పెట్టుచుండును. ఈ విధముగా సర్వేంద్రియములు సంతృష్టిని కోరుచు జీవుని అన్ని దిక్కులందు ఆకర్షించును. ఎవరైతే బద్ధ జీవులు, ఇంద్రియనిగ్రహం లేనటువంటి వారు, గోదాసులు, వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అన్ని ఇంద్రియాలు కూడాను రకరకాల డైరెక్షన్స్లో ఒకేసారి లాగుతాయట. ఎలా అయితే 10 మంది భార్యలు కలిగినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, స్వార్థంతో కూడినటువంటి భార్యలు అందులో ఆ విధంగా ఇంద్రియాన్ని కూడా 10 విధాలుగా లాగేస్తూ ఉంటే వాడి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో భగవంతుడు ఎంత కరుణ దయగలిగినటువంటి వాడంటే, అందరికీ అందరి పరిస్థితులకేనో అనుకూలంగా శరీరాలు తయారు చేశాడు. ఇది ఒక్కో దానికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి ఒక్కో జంతువుకి. సో మాంసాహారం తినాలంటే ఉదాహరణకి మన దంత పంక్తి అనుకూలం కాదు. అది పులి కానీ, పిల్లి కానీ, సింహం కానీ, వాటి యొక్క నోరు దంతాలు వాటికి అనుకూలంగా షార్ప్గా ఉంటాయి అన్నమాట. తర్వాత జీర్ణకోశం కూడాను రా మెటీరియల్ తినాలంటే వాటికి అనుకూలంగా ఉంటాయి. సో అభిలాషను పెట్టేసేసి భగవంతుడు రకరకాల శరీరాలను తయారు చేశాడు. అదే నెక్స్ట్ అంటున్నాడు. దేవదేవుడు తన మాయాశక్తిని విస్తరింపజేసిన వాడై బద్ధజీవులను నిలుపుటకు అసంఖ్యాకముగు జీవజాతులను సృష్టించను. అసంఖ్యాకుల జీవజాతులు ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక్కొక్క కోరిక తీర్చుకోవాలంటే ఒక్కో రకం శరీరం ఇంపార్టెంట్ అనమాట. ఒక్కో రకం కోరిక తీర్చుకోవాలంటే ఇంకో శరీరం ఇంపార్టెంట్. బాగా పందిలాగా తింటా అంటాడు అనమాట. పెంట తింటుంది పంది. సో దానికి అది రుచి. సో సో ఈ విధంగా భగవంతుడు కోరికలను బట్టేసేసి ఇవన్నీ కూడా ఒకేసారి లాగుతుంటాయి అన్ని డైరెక్షన్స్. కానీ ఒక ప్రిడామినెంట్లుగా లాగే ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ప్రిడామినెంట్ కోరికను పెట్టేసేసి భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి శరీరం సృష్టించాడట. ఏంటి అంటే వృక్షములు, శరీ రూపములు, పశువులు, పక్షులు, సర్పములు మొన్న రూపమును సృష్టించినను
అతనికి హృదయం నా సంతృష్టి కలగలేదు. సో ఈ శరీరాన్ని ఎవరి కోసం సృష్టించాడు? రకరకాల బద్ధజీవులకి అనుకూలంగా ఉన్న శరీరాన్ని సృష్టించాడు అన్నమాట. కానీ భగవంతుడి ఉద్దేశం ఏంటి? వీళ్ళకి వైరాగ్యం కలిగితే నా దగ్గరకు వస్తారు వెనక్కి అని చెప్పేసి ఇవన్నీ సృష్టిస్తే వాటికి బుద్ధి లేదు కాబట్టి అలానే తిరిగిపోతున్నాయట. సో అందుకని చెప్పి భగవంతుడు చివరికి మనిషిని సృష్టించి అతని బుద్ధిని ప్రసాదించాడట. ఆ బుద్ధిని ప్రసాదిస్తే ఆ బుద్ధిని ఉపయోగించుకొని మనం భగవంతుడి సేవ చేస్తూ చివరికి అతని దగ్గర చేరుకుంటాము అని భగవంతుడు చేస్తే అప్పుడు తృప్తి పడ్డాట భగవంతుడు. ఏం చెప్పంటే అతనికి హృదయమును రూపం సృష్టించాను, అతనికి హృదయమును సంతృష్టి కలగలేదు. పెదపాతుడు పరతత్వమును ఎరుగుటకు తగిన బుద్ధిని బద్ధజీవునకు వసగడి మానవ రూపమును సృష్టించి మొదమందెను. సో చివరికి మనిషిని సృష్టిస్తే కానీ ఆ సైకిల్ కంప్లీట్ అవ్వలేదు. లేకపోతే బ్రేక్ ఉందన్నమాట. అతని సృష్టిలో బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ అంటే అంత అక్కడ ఆగిపోతుంది. ఎవరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంత వచ్చినట్టుగా భవిష్యత్ ప్రపంచంలోకి వచ్చేస్తూ ఉండిపోతున్నారు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. సో కొంతమందికి వైకుంఠ కాలం అయిపోద్ది. అలా కాకుండా ఉంటారు అని చెప్పేసి భగవంతుడు ఈ వయామీడియా మానవ సృష్టించాడు అనమాట. ఈ మానవ సృష్టించి ఆ సైకిల్ని కంప్లీట్ చేయటానికి. సో చివరికి మానవ జన్మ వచ్చిన తర్వాత భగవంతుడి సేవ చేసుకుని బుద్ధి తెచ్చుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం. సో అక్కడ నుంచి పడిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, పడిపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం. ఈ విధంగా సైకిల్ ప్రాసెస్ తయారీతలకి అప్పుడు భగవంతుడు పర్వాలేదు సంతోషించాడు అనమాట. సో ఈ విధంగా కృష్ణ అవధూత అనే బ్రాహ్మణుడు మనకు పరిస్థితిని బట్టి మన పరిస్థితిని అంత విపులంగా చెప్పాడంటే అంత విపులంగా చెప్పాడు అనమాట. సో ఎంత ఆపేసేసి ఇక మనం ఇప్పుడు చదివిన దాని మీద డిస్కషన్. శరీరం మీద వైరాగ్యం కానీ, శరీరం ఏ విధంగా మనల్ని బద్ధజీవులుగా తయారు చేస్తుందో, గోదాసులుగా తయారు చేస్తుందో. గోదాసులు గోస్వాములు. గోదాస్ అంటే ఇంద్రియాలు లోనైపోయినటువంటి వాడు. ఇంద్రియాలు తిప్పితే హరే కృష్ణ. ప్రభుజీకి ఏదో కాల్ వచ్చినట్టుంది, అందుకని లెఫ్ట్ అయిపోయినాడు. మీరు ఎవరైనా ఈ రోజు అర్థమైన భావాలు చెప్తారా, లేకుంటే ప్రభు వచ్చినాక వెయిట్ చేస్తారా ప్రభుజీలు? మీరే చెప్పండి ప్రభుజీ. నేను డ్రైవింగ్ చేస్తున్నా, హాస్పిటల్కి వెళ్తున్నాను. నేను మాట్లాడలేదు, మీరే చెప్పండి. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సుధాకర్ రోజీ, శాలిని సుధాకర్ రోజీ. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ ప్రభుజీ వచ్చాడు. ప్రభుజీ మీట్ లో ఉండరు, ఆన్ చేసుకోండి ప్రభుజీ మైక్. ఎవరు కాల్ చేసేసరికి వాళ్ళు కాల్ ఎత్తాల్సి వచ్చింది. సో గోదాసులు గోస్వాములు. గోస్వామి అంటే ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు అనమాట. గోదాసుడు అంటే ఇంద్రియాల చుట్టూ పరిగెత్తేవాడు అనమాట. ఇప్పుడు గోదాసుని గురించి వర్ణిస్తున్నాడు. గోదాసులు ఎలా ఉంటాయని చెప్పేసి ఇవన్నీ తెలుసు కాబట్టి అతను గోస్వామి అయిపోయాడు. అవధూత అతను గోస్వామి అయిపోయాడు. ఎవరో చెప్తాడు, ఇన్ని చేసుకున్నా కాబట్టి వైరాగ్యం వచ్చేసి నేను తిరుగుతా ఉన్నాను అని చెప్తుంటాడు అనమాట. ఎవరు చెప్తాడు? యదు మహారాజుకి సంభాషణ, కృష్ణభగవానుడికి ఉద్ధవుడి సంభాషణ. కృష్ణభగవానుడు ఉద్ధవుడిని నువ్వు భార్య పిల్లల సంతానం వదిలిపెట్టేసేసి అంటే అలా ఎలా చేయగలనంటే అలా చేసిన వాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. అవధూత ఎగ్జాంపుల్ అది. అవధూతకి యదు మహారాజుకి సంభాషణ చేస్తే సో చివరికి యదు మహారాజు ఎన్ని వినేసిన తర్వాత అతని జ్ఞానోదయం కలిపేసేసి అతను ముక్తజీవి అయిపోయాడు. కాబట్టి ఉద్ధవా నువ్వు కూడా అలానే ముక్తజీవుడు అవ్వాలి అని చెబుతుంటారు. సో ఇప్పుడు మనం దాంట్లో డిస్కషన్ ఒక 15 నిమిషాలు. హరే కృష్ణ. చెప్పండి, ఎవరు స్టార్ట్ చేస్తారు? శాలిని సుధాకర్.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ఈరోజు మనం ఇది భౌతిక దేహం గురువుగా ప్రభుజీ. భౌతిక దేహాల నుంచి గురుగా. అవును, గురువు. సో ఆయన ప్రతి దాంట్లోంచి నేర్చుకున్నాడు. అట్లాగే భౌతిక దేహం నుంచి కూడా ఇది అశాశ్వతము, మనకు ఉపయోగపడేదైనా కూడా మోక్ష మార్గానికి లాస్ట్ కు మిగతా వాటికి వెళ్ళిపోయేదే ఇది అని వైరాగ్యంతో తెలుసుకొని ఆయన పూర్తిగా అవధూతలాగా తిరుగుతున్నాడని ప్రభు గారు. అవునవును, పూర్తిగా అవగాహన చూస్తున్నాడు. వైరాగ్యం వచ్చేసి శరీరం పట్టుచు క్షీణించిపోతుందా, తగ్గిపోతుందా, బలంగా ఉంటుందా, ఆకలేస్తుందా, దప్పికేస్తుందా అనే విషయాలు ఏవి పట్టించుకోండి. ఎక్కడెక్కడైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇన్ని కూడా వాసన, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక ఏ విధంగా లాగుతుందో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాటిలన్నిటి మీద వైరాగ్యం వచ్చేసి వదిలేసేసాడు. హరే కృష్ణ. ఈయన దత్తస్వామి అని చెప్తారు రోజు ఆయన. ఈ బ్రాహ్మణుడే దత్తస్వామి అంటారు. దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ అంటారు ప్రభుజీ. ఏం మరి మనకి తెలియదు, దీంట్లో అట్లా లేదు, అయ్యిండొచ్చు. దత్తాత్రేయ అంటే అవతారం కదా. అవతారం స్వామి. ఇక్కడ చక్కర్లో వేటపాలెంలో కూడా ఒక దత్తాత్రేయ మందిరం ఉంటుంది. ఈయన ప్రహ్లాదుడికి కూడా చెప్తారు ప్రభుజీ, ఈ బ్రాహ్మణుడి మూలం ఆయన దత్తాత్రేయ స్వామి. ఏం చెబుతారు? ప్రహ్లాదుడికి కూడా ఒకసారి ప్రహ్లాదుడు అడవిలో తిరుగుతుంటే ఒక ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇట్లా పడుకొని ఉంటాడు అనమాట. అట్లా అజాగరది అతను కూడా అజాగర్ అంటే కొండశిల్లాగా ఉంటాడు, పేరు అజాగర్. ఆయన కూడా ఈయనే అని చెప్తారు ప్రభుజీ, దత్తాత్రేయ స్వామి. ఇతనేనా? అవును ప్రభుజీ. అట్లా దత్త పురాణంలో ఉంది సార్, దత్త కథలో వస్తుంది అనమాట ఇవన్నీ ఆయన చేసినట్టుగా. ఓహో, బాగుందట్టయితే. సో ప్రహ్లాద్ కలిసేది కూడా ఇదే ఇతనే అజాగర్ అంటే. అవును సార్. తర్వాత ఇదే బ్రాహ్మణుడు అవధూత అనే బ్రాహ్మణుడు పేరు మీద ఇక్కడ తిరుగుతున్నాడు, అతనే దత్తాత్రేయ. బాగుంది. ఇంకా నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. మూర్తి గారు. ప్రభుజీ, ఇప్పుడు చూడండి, భౌతిక దేహము నాకు వైరాగ్యమును బోధించును కనుక ఇది కూడా నాకు గురువే. నెక్స్ట్ ఇది ఉత్పత్తి వినాశములకు లోనుగునైనదై ఇది సర్వదా క్లేశమయ అంతముచే కలిగి ఉండను. ఈ విధముగా జ్ఞాన సముపార్జనకే దేహం ఉపయోగించుకున్నప్పటికీ ఇది చివరికి ఇతరులచే భుజించబడినని ఎల్లప్పుడూ స్మరించుచు అసంగుండే ధరణి యందు సంచరించుచున్నాను. అంటే ఇప్పుడు అంటే ఉత్పత్తి వినాశంలో ఉందంటే అంటే మన జన్మనిస్తా ఉన్న పిల్లలకి ఈ దేహము ఉత్పత్తి కాదు, మన ఉత్పత్తి. మనం పెరగటము, చనిపోవడం. పెరుగుతాం అది ఉత్పత్తి అంటే. తర్వాత అంతంత పెరుగుతూ ఉంటాం ఎల్లప్పుడు కూడాను, మళ్ళీ డికే అయిపోతా ఉన్నాడు. ఇందుకు స్లోగా తగ్గిపోయి చనిపోయి చివరికి ఆ శరీరం తత్మ జీవరాశులకి ఆహారంగా తయారైపోద్ది. ఇక్కడ జ్ఞాన సముపార్జనకి ఎందుకన్నాడంటే, అసలు ఈ శరీరం వల్ల ఉద్దేశం ఏంటంటే పర్టికులర్ మానవ శరీరము భగవంతుడికి అర్పించాలని. అలా జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడుతుంది. శరీరం వల్లనే మనం భగవంతుడి సేవ చేయగలం. సో అలాంటి శరీరం భగవంతుడి సేవ చేస్తున్నప్పుడు కూడా అది నశించిపోయేది. ఏ గురువులు కూడాను శాశ్వతంగా బతకల. ప్రతి గురువు కూడా జీవ సమాధి అంటాం, అంతేగాని నిజంగా ప్రాణంతో ఉన్నారని కాదు, ప్రాణం వదిలిపెట్టారు. ఒక అతను చెప్పాడు నాకు, జీవ సమాధి, పుష్ప సమాధి 2 రకాలు ఉంటాయట. జీవ సమాధి అంటే ఎక్కడైతే శరీరాన్ని పూడ్చిపెడతారో అది దాన్ని జీవ సమాధి అంటారట. చనిపోయిన తర్వాతే శరీరం, ప్రాణం వదిలిపోయిన తర్వాతే శరీరం పూడ్చిపెడతారు. ఆ పూడ్చిపెట్టిన అక్కడ సమాధి కడితే అది జీవ సమాధి అంటారట.
బ్రహ్మంగారి కేసులో జీవ సమాధి అంటే అది వేరంట. అది నిజంగా బ్రహ్మంగారు బతుకున్నప్పుడే సమాధి అయ్యారట. కానీ గురువులు వీళ్ళకి మన జీవ సమాధి అంటాము. అది యథార్థంగా జీవ సమాధి అంటే ఎక్కడ శరీరాన్ని పూడ్చిపెట్టా అది జీవ సమాధి అంటారు. పుష్ప సమాధి అంటే ఆ జీవ సమాధి దగ్గర నుంచి ఒక పుష్పాన్ని తీసుకొచ్చేసి సమాధి కట్టి ఆ పుష్పాన్ని పెడతారు. దాన్ని పుష్ప సమాధి అంటారు. కాబట్టి పుష్ప సమాధిలో ఎన్నైనా ఉండొచ్చు. జీవ సమాధిలో ఒకటే ఉంటుంది. ఎక్కడైతే శరీరం పూడ్చిపెట్టాం అక్కడ జీవ సమాధి. పుష్ప సమాధిలో ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో ఈ శరీరం మనకి సాధన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం సాధన చేసుకున్న వరకు ఉపయోగించుకోవాలి. దాన్ని ఫర్దర్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించకూడదు. ఇంద్రియాలను భోగించడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఇంద్రియ నిగ్రహంతో వాటిని వదిలేసుకోవడానికి ప్రయత్నించాలి. అయినా సరే ఈ శరీరం పోయేది. ఆ షార్ట్ టైం 30 years ఉపయోగించుకున్నాం అనుకుంటూ వాడు బాగుంది, మళ్ళీ నెక్స్ట్ మంచి శరీరం ఇస్తాడు. ఆ విధంగా మనం ప్రతి జన్మలో కూడా కొద్ది కొద్దిగా సాధన చేసి బాగుంది చేరుకునే అవకాశం ఉన్నది. మీ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? నాకు అర్థం కాలేదు, అందుకని ఉత్పత్తి వినాశనం అది అర్థం కాక మిమ్మల్ని అడిగాను అనమాట. నీకు ఇప్పుడు అర్థమైంది. మనిషి అతని శరీరమే, వాళ్ళ పిల్లలు కాదు. పిల్లలు కూడా అదే అవుతుంది, అందరికీ అదే అవుతుంది. చెప్పిన మనకు ఎవరి శరీరం వాళ్ళది ఉత్పత్తి అవుతుంది. ఆహారం బాగా తీసుకొని తినే పెరిగిపోద్ది. టీనేజ్లో బాగా పెరిగిపోతాం. అలా పెరుగుతుండదు, తగ్గిపోద్ది, మళ్ళీ క్షీణించిపోద్ది కూడాను. క్షీణించిన తర్వాత జంతువులకు ఆహారం అయిపోద్ది. మన వైష్ణవులు అయితే పూడి చేస్తారు. పూడి చేస్తే అది ఏమిటవుతుంది, అది చాలా సాల్ట్ పెట్టి పూడిస్తారు. డికే స్లో అవుతుంది అంతే, టోటల్ ఎఫెక్ట్గా ఫైనల్గా డికే అయిపోవాల్సింది. హరే కృష్ణ. అంటే నేను ఇప్పుడు ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ దేహం మనం పెరుగుతూ ఉంటుంది, ఇవన్నీ మనం అయినా సరే దాని గురించి విచారించకుండా కృష్ణ భక్తి వైపే మనం సాధన చేయాలని చెప్తున్నాను అనమాట. అంతే. ప్రభుజీ, నిన్న ఒకటి మీరు చెప్పారు పొద్దున పూట క్లాసులో, అదే చెప్తారు కదా కొటేషన్లో. ఇప్పుడు మనం కృష్ణ భగవాన్ని యథార్థంగా మనం అర్థం చేసుకోవాలంటే మనం చదివేది ఏదైనా సరే, భౌతికత కానీ భాగవతం కానీ, మనం భౌతికంలో ఉన్నాం కాబట్టి మనం భౌతికంగా అర్థం చేసుకుంటున్నాం, యథార్థంగా అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుణ్ణి. కాబట్టి మనం యథార్థంగా అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మికంగా మనం మైండ్ను పెట్టి చూస్తేనే మనం అది యథార్థంగా కృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవాలన్నాం. దీనికి ఉదాహరణ చెప్తారు ప్రభుజోటి? ఉదాహరణ చెప్పమంటారా? ఒక ఉదాహరణ చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తాను, ఇది సినిమాలో చూపించిన ఉదాహరణ. గర్గముని కృష్ణ భవనానికి నామకరణం చేయడానికి వస్తాడు. వస్తే అప్పుడు గర్గముని బలరాముని ఫస్ట్, బలరాము పెద్దడు కదా, బలరాముని శేషుగా చూస్తాడు. ఎదుట కనిపిస్తున్నాడు, చిన్న బాలుడుగా చూడు అతను. అతనే శేషుగా ఉండి ఎక్స్పాండ్ అయినట్టుగా ఉంటాడు. అందుకని చెప్పేసి అతనికి బలరాముని పేరుస్తాడు. బలరాముడు అంటే మోయగలిగినటువంటి వాడు అనమాట. బలరాముడు పేరుస్తాడు. అది యథార్థంగా చూడటం అంటే. మనం చూసేది బాహ్యంగా మనకి ఏదైతే కళ్ళకు కనిపిస్తుందో, బాహ్య కళ్ళకు కనిపిస్తుందో అది కాదు చూడాల్సింది. ప్రేమ జనచురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో యథార్థంగా చూడటం అంటే అర్థం ఏంటంటే అందులో పరమాత్మను చూడగలగటం. అది యథార్థంగా చూడటం అంటే. మనిషిని చూడకుండా మనిషిలో పరమాత్మను ఆత్మను చూడటం. సత్వగుణ జ్ఞానం, గుణాతీత జ్ఞానం అది. తమోగుణ జ్ఞానం ఏంటి, బాహ్యంగా చూసి శరీరాన్ని చూసి వీడు అమెరికన్, వీడు ఇండియన్, వీడు సౌత్ ఇండియన్, వీడు నార్త్ ఇండియన్, వీడు నల్లటోడు, వీడు ఎర్రటోడు అనే భావాలు పెంచుకోవటం అది తమోగుణ జ్ఞానం. రజోగుణ జ్ఞానం అంటే ఇంకొద్దిగా లోపలికి వెళ్ళేసేసి మనకు సంబంధం కలిగినటువంటి వీడు మంచివాడు, వీడు చెడువాడు, వీడు నాకు సహాయం చేశాడు, వీడు నాకు హాని చేశాడు, ఆ భావాన్ని ఉత్పత్తి చేసుకోవడం రజోగుణ జ్ఞానం. సత్వగుణ జ్ఞానం అంటే ఇంకా అంతకన్నా లోపలికి వెళ్ళేసేసి అందులో ఉన్న ఆత్మ ఒకటేను అని తెలుసుకోవడం అన్నమాట.
అందులో ఉన్న ఆత్మ ఒకటే. పండిత సమదర్శన. గుణాతీత జ్ఞానం ఏంటంటే ఆత్మ పరమాత్మ ఉన్నారు, ఈ రెండు రిజాల్వ్ చేయకపోవడం సత్వగుణ జ్ఞానం అయితే, రిజాల్వ్ చేయగలగడం అనేది గుణాతీత జ్ఞానం. ఆత్మ పరమాత్మ వేరు, ఆత్మ పరమాత్మ కలిసి ఉన్నారు ప్రతి వాళ్ళ హృదయాల్లో. అదే అక్కడ పండిత సమదర్శన దగ్గర అక్కడ పరమాత్మ రూపం పెడతాడు బొమ్మల మీద. ఏది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహశ్రీ సునిశైవేశ పాకేశ పండిత సమదర్శన. సో పండితుడైన వాడు ఏది చూసినా సరే, బ్రాహ్మణుడు చూసినా సరే, కుక్కను చూసినా సరే, ఏనుగును చూసినా సరే, మాంసం తినే మనిషిని చూసినా సరే, కుక్క మాంసం చూసినా సరే పరమాత్మ చూస్తాడు, కానీ అతను అన్నిట్లో ఉన్నాడు. ఇది యథార్థంగా చుట్టం అంటే. సో మనము ఎప్పుడు కూడాను రెండు విధాలుగా ఉంటాం, మాయలో ఉంటాం. ఒకటి యోగమాయ, అయితే మహామాయట. మహామాయ అంటే భగవంతుడు లేదు, ఏమీ లేదు అని భగవంతుడు దూరంగా వెళ్ళిపోవటం. యోగమాయ అంటే భగవంతుని యథార్థంగా చూడలేక చిన్నపిల్లవాడు వెనదొంగిలిస్తున్నాడు, ఇలా గోపికలు తిరుగుతున్నాడు, ఈ విధంగా చూడటం అనేది యోగమాయ. సో మనం ఎప్పుడు కూడా మహామాయలో ఉంటాం, లేకపోతే యోగమాయలో ఉంటాం అంతే. ఇక రెండు మాయలు తప్పించుకొని వెళ్ళలేము. భగవంతుడు అలా డిజైన్ చేశాడు మనందరినీ. ఎవరైతే రెండింటిని తప్పించుకొని వెళ్తాడో వాడిని యథార్థంగా చూసినట్టు అనమాట. వాడు పండిత సమదర్శన, పండితులు లాంటి వాడు. సో అటువంటి భగవంతుని జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోజన. సో కృష్ణ భగవాన్ని భగవంతుడిగా చూడగలగాలి, అంతేకాని చిన్న పిల్లవాడుగా ఆడుకుంటున్నట్టుగా అలా చూసాయంటే అది భౌతికంగా చూసినట్టు, భక్తితో భౌతికంగా చూసినట్టు. అది ఏం పిల్లాడు వీడు ఏదైంది అన్నగా భౌతికంగా భక్తి లేకుండా చూసినట్టు. సో భగవంతుడు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే నన్ను నా జన్మ కర్మలు దివ్యంగా చూడగలరో, దివ్యం అనమాట, ట్రాన్స్జెండర్ మనిషి, భౌతికం కాదు, దివ్యంగా చూడగలరు, వాడికి మళ్ళీ జన్మ ఉండదు అంట. అంటే జన్మ లేకుండా చేసుకోవాలని ఎంత కష్టమో భగవంతుడి దగ్గర దివ్యంగా చూడటం అంత కష్టం అని అర్థం. అది నేను చెప్పింది. ఏదో చాలా తేలిగా ఉన్నట్టు ఉంటుంది. ఎవడు అన్నాడట, నేను రథాన్ని మోస్తా అన్నాడట. 6 నెలలు కానీ నాకు తిండి పెడితే రథాన్ని మోస్తా అన్నాడట. సరే వాళ్ళంతా కలిసి, విలేజర్స్ అంతా కలిసి వాడి తిండి బాగా పెట్టేసి బాగా మేపారు. మేపిన 6 నెలల తర్వాత రథం మేమంటే, మీరు చేసిన భుజాల మీద పెట్టండి నేను మోస్తా అన్నాడట. అలా ఉంటుంది. సో బాగా చెప్పాను కూడాను అలా ఉంటుంది. ఏమంటాడు, భక్తుడికి నేను సులభంగా లభిస్తానంటాడు. ఆ స్టేజ్కి వస్తేనే కదా సులభంగా లభించేది. ఆ స్టేజ్ సులభంగా లభించేది ఏముంది? సో భగవంతుడు కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్ వర్డ్స్ మనకి అలా చెప్తుంటాడు అన్నమాట. సో ఏదో జస్ట్ అర్థం చేసుకుంటే చాలా అతను మోక్షం వస్తాట. అర్థం చేసుకుని తేలిక. యోగులు ఎంత ధ్యానం, ఎంత తపస్సు చేస్తారో, ఎంత తపస్సు చేస్తే యోగ శక్తితోటి వస్తారో అంత కష్టం. ఇది కూడా కష్టాలు ఏమి తేడా లేదు, కానీ ఇది ఒక క్లూస్ లాగా చెప్తుంటాడు భగవంతుడు. క్లూస్. ఇంట్లో చేరాలంటే ఇంటి తాళం దీనికి ఇంటికి ఒక తలుపు ఉంది, తలుపుకో తాళం ఉంది, తాళం చేయి ఉంది అని తెలిసినటువంటి వాడికి ఆ తాళం చేయి ఉన్నటువంటి ఇంట్లో తిరిగి వెళ్ళిపోతాడు. అదే దొంగవాడు వెళ్ళాలంటే వాడి దగ్గర తాళం చేయి ఉండదు, పగలు కొట్టుకుంటూ వెళ్ళాలి. సో చాలా కష్టం మీద వచ్చాను. సాధారణ భగవంతుడు కొన్ని క్లూస్ ఇస్తున్నాడు అనమాట. ఆ క్లూస్ కనుక మనం ఫాలో అయ్యామంటే తేలిక అయిపోద్ది. అది ఇంకా హరే కృష్ణ. మీ సందేహం క్లియర్ అయిందా లేదా? కంప్లీట్గా క్లియర్ అయింది ప్రభుజీ. 100% క్లియర్గా అర్థమైంది ప్రభుజీ. అది భగవంతుడు యథార్థంగా సత్యం అంటే అది. అదే కదా చెప్తాడు కదా మనకు 6వ అధ్యాయం 30 శ్లోకంలో, యోమా పశ్యతి సర్వత్ర సర్వం చేయమై పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. సో అందరిలో భగవంతుని చూడాలి మనము.
అన్నిట్లో భగవంతుని చూడాలి. అన్ని భగవంతుల్లో చూడాలి. తర్వాత అందరిలో భగవంతుని చూడాలి. అలాంటి వాటికి భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు. మనం మర్చిపోము, ఆయన మనం మర్చిపోడు. యోమం పచ్చ సర్వత్రా సర్వసమయ పచ్చతి తస్యాహం ప్రణశ్యామి సస్యమైన ప్రణశ్యతి. హరే కృష్ణ. ప్రభు ఎక్కడో నేను భగవద్గీతలో శ్లోకం గుర్తుకు రాలేదు. ఏ ఆహారం అయితే నిన్ను శరీరాన్ని పెంచుతుందో అదే ఆహారం తినడం వల్ల నీ శరీరం నశించిపోతుంది అనేది చెప్పే శ్లోకం ఉందా? నాకు గుర్తుకు రావడం లేదు. ఏ ఆహారం వల్ల నీ శరీరం పెంచుతుందో ఆహారం వల్లనే దానిలో చనిపోతాం. ఆహారం చివరిలో వయసు పెరిగిన తర్వాత ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల నశించిపోతుంది. ఆహారం ఎక్కువ తీసుకొని తక్కువ తీసుకొని నశించిపోయేదే. దానికి ఆల్టర్నేటివ్ ఏం లేదు. శరీరం నశించిపోకుండా ఉండే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఆహారం లిమిటెడ్గా తీసుకుంటే లాంగ్ లీఫ్ అని ఉంది. ఎక్కువ కాలం బతుకుతాం. టూ మచ్గా తినేసేస్తే తక్కువ కాలం బతుకుతాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే మన ఇంద్రియాన్ని కొన్ని లిమిటెడ్ కెపాసిటీతో డిజైన్ అయింది అనమాట. ఆ లిమిటెడ్ కెపాసిటీ మనం తక్కువ వాడుకుంటే ఎక్కువసేపు వస్తాయి. ఫాస్ట్గా వాడేసుకున్నది తక్కువ కాలం అయిపోద్ది. అది యుక్తాహార విహార శబ్దం అంటే అని యుక్తాహారంగా తీసుకుంటే వాడు పర్మనెంట్గా బతుకుతాడని కాదు, వాడు చనిపోతాడు, వాడి శరీరం కూడా నశించిపోయేదే. కానీ డికే ప్రాసెస్ స్లో అవుతుంది అన్నమాట. వాడికి దుఃఖాలు లేకుండా హ్యాపీగా హాయిగా ఉంటాడు. అది హరే కృష్ణ. సో ఫాలో అయిపోయింది. ఇంకేం సందేహాలు లేకపోతే మనం ఈరోజు శ్యామసుందర్ వచ్చినట్లేడు. కొంచెం హెల్త్ వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోయినాడు. ప్రభుజీ ప్రభుజీ నేను హాస్పిటల్లో ఉన్నాను, అందువల్ల మాట్లాడలేదు. ఏమిటైంది? ఏం లేవు, ఈ చెకప్ జనరల్ చెకప్ కోసం. ఈ క్లైమేట్ చేంజ్ దాని వల్ల ముక్కు కంటిన్యూగా రన్నింగ్ అవుతుంది, ఎక్కువ ఇరిటేషన్ చేస్తా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ భగవత్ స్వరూపాలందరికీ హరే కృష్ణ. మౌనికనా హరే మాట్లాడేది? కృష్ణ ప్రభుజీ. అవును ప్రభుజీ, నేనే. హరే కృష్ణ ప్రభుజీ. ఒక సందేహం. చెప్పండి, అర్థం తెలిస్తే చెప్తాను. మీకు తెలియదా హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మా అమ్మగారు అంటున్నారు, నాకు మా అమ్మగారికి నువ్వెప్పుడు చూసినా అదొకటి పట్టుకొని లమ్ అనుకుంటా వెళ్తావు. మా అమ్మగారు కొంచెం మెటీరియల్ పీపుల్. నీకు నువ్వు ఏమి సుఖపడుతున్నావు, నేను ఏమి బాధపడుతున్నాను అని చెప్తా ఉంది ప్రభుజీ. నువ్వన్నీ నిద్ర లేసినప్పటి నుంచి అవి ఏంటేంటివో పట్టుకొని ఊగుతా ఉంటావు. అది తినవు, ఇది తినవు, అయినా నీకు జబ్బులే, నాకు జబ్బులే. నీకు నాకు తేడా ఏంటి? నేను తనకి అమ్మగారు కాబట్టి నేనేమి చెప్పలేకుండా ఉన్నాను ప్రభుజీ. నా పిల్లలకి నేను ఏదైనా నేర్పించుకుందామంటే చాలు, మీ అమ్మ ఏంట్రా ఏదంటే అది చెప్తూ ఉంటదిలే, నా వేలో ఉండండి అని చెప్తూ ఉంటుంది ప్రభుజీ. మాంసాహారాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మా అమ్మగారు అదే వాళ్ళకి అలవాటు చేస్తుంది. నేను ఏం చేసి నా పిల్లల్ని నేను మార్చుకోగలను? హరే కృష్ణ ప్రభుజీ. కరెక్టే, మీరు మంచి హరే క్వశ్చన్ కృష్ణ అడిగారు. మోర్ ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తుంటారంటే, శ్రీపాద మహారాజ్ ఎవరైనా గురువు గారు ఏం చెప్తుంటారంటే, భక్తులకి కష్టాలు రావని కాదు, భక్తులు కూడా కష్టాలు వస్తాయి. భక్తులు కానటువంటి వాళ్ళకి కష్టాలు వస్తాయి, భక్తులకి కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం దాంట్లో తేడా ఉంటుందని చెప్తాను అనమాట. ఎలా రిసీవ్ చేసుకున్నామంటే 5 రకాలుగా. భక్తులు కానటువంటి వాళ్ళు ఇతరులను నిందిస్తారు. నా కష్టాలు రావడానికి కారణం పలానాడు, నా ప్రమోషన్ పోవడానికి కారణం, నా ఉద్యోగం పోవడానికి పలానాడు కారణం అని చెప్పేసి రాగద్వేషాలు పెంచుకుంటారు అనమాట. కానీ భక్తుడైనటువంటి వాడు ఎలా రియాక్ట్ అవుతాయంటే 5 రకాలుగా చెప్తాడు. ఒకటి ఏంటంటే, నా పూర్వజన్మ కర్మ ఫలం వల్ల నేను ఇలా తయారయ్యాను, అంతేగాని ఇంకొకరిని నేను నిందించాల్సిన అవసరం లేదు, నేను చేసుకున్న కర్మ వల్లనే నేను ఇలా తయారయ్యాను అనుకుంటా. రెండోది,
యథార్థంగా ఎన్నో పెద్ద కష్టం రావాల్సిన నాకు భగవంతు కృప వల్ల చిన్నగా మారిపోయింది ఆ కష్టం. మూడోది ఏంటంటే ఈ కష్టం వచ్చింది ఎవరికి? శరీరానికి. నేను శరీరం కాదు కాబట్టి నాకు ఈ కష్టంతో సంబంధం లేదు. నాలుగోది అంటే భగవంతుడు పరీక్ష పెడతాడు. అప్పుడు భక్తులు పరీక్ష పెడుతుంటాడు. మీరు చెప్పాను ఇదివరకు, భగవంతుడు కరుణ తీసి చూపించే ముందర ఎంత కష్టాలు పెడతాడు. సర్వ సంపదను తీసేసుకుంటాడు, భార్య పిల్లల్ని దూరం చేస్తాడు. సత్యహరిచంద్రుడికి వచ్చిన కష్టాలు అన్నమాట. అప్పుడు నిలదొక్కగలిగితే అప్పుడు భగవంతుడు కరుణ చూపిస్తాడట, పరీక్ష పెడతాడు. తర్వాత ఐదోది ఏంటంటే ఇదంతా భగవంతుడి యొక్క నాటకం. మనం నాటకంలో పాత్ర పోషిస్తున్నాం అంతే. సో ఆ పాత్రకి నాకు సంబంధం లేదు. నేను సచ్చిదానంద విగ్రహాన్ని. ఈ పాత్ర శరీరం, ఈ పాత్ర ఇప్పుడు రాముడిగా ఏమన్నాడు, కృష్ణుడిగా ఏమన్నాడు, అది బెగ్గరగా ఏమన్నాడు, ఇలా రకరకాల పాత్రలు రకరకాలు పోషిస్తున్నారు. ఆ పాత్రకి ఆ డ్రామా అయిపోయిన తర్వాత ఆ పాత్రతో అతనికి సంబంధం లేదు. కాబట్టి మనకి ఈ శరీరం ఇచ్చాడు భగవంతుడు, ఈ పాత్ర పోషించమని మనం పోషిస్తున్నాం అంతే అని చెప్పేసి మనసు నిగ్రహం చేసుకుంటాడు అనమాట. సో కష్టాలు అనేది అందరికి వస్తాయి, భక్తులకు వస్తాయి, భక్తులు కానిటువంటి వాళ్ళకి వస్తాయి. భక్తులకు వచ్చినప్పుడు ఇతరులను నిందించకుండా అతను నిందించుకుంటాడు, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాడు. భక్తులు కానిటువంటి వాళ్ళ మనసు వికలం అయిపోతుంది. మనసు వికలం అయిపోయి రాగద్వేషాలు పెరిగిపోతాయి. రాగద్వేషాలు పెరిగిపోయేసేసి ఆ కష్టాన్ని కొంతమంది తాగుబోతుగా తయారవుతాడు, కొంత వ్యభిచారిగా, కొంత జోదగాడిగా తయారవుతాడు, రకరకాల విధాలుగా తయారైపోతాడు అనమాట, చెడిపోతాడు. సో మీ సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ అమ్మగారు అలా అన్నారంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే. నీకు నాకు తేడా ఏంటి? నీకు కష్టం వస్తుంది, నాకు కష్టం వస్తుంది. కానీ మనం మానసికంగా ఏముండాలంటే, అవును ఈ కష్టాలన్నీ కూడాను వాళ్ళకు వచ్చిన కష్టం రూపాంతరం అలా కాదు, రూపం వేరు. వాళ్ళకు వచ్చిన కష్టాలు రూపం వేరు, మనకు వచ్చిన కష్టాలు రూపం వేరు. మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వస్తున్నాయి. పాపం మనం చేసిన పాపాన్ని తొందరగా నశింపజేస్తున్నాడు భగవంతుడు అని అలా రిసీవ్ చేసుకోవాలి. సో ఇదే అవధూత ఫస్ట్ లెసన్ అనమాట, భూమి నుంచి నేర్చుకుందనమాట. భూమికి ఎన్నో కష్టాలు పెడుతుంటారు. అంటే తవ్వుతుంటారు, గుంటలు చేస్తుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తుంటారు, కొండలు లేపుతుంటారు, అది చేస్తుంటారు. కానీ భూమి నిర్ణయం మార్చుకోదట. అదే చాలండి, ఫస్ట్ ఎవరు చదువుతారా? ఓకే ప్రభు. చూడండి, భూమి నుంచి ఏం నేర్చుకున్నాడు? మన మార్గాన్ని మార్చుకోవద్దని నేర్చుకున్నాడు. బిగినింగ్ లో వస్తుంది 6వ అధ్యాయం కదా ప్రభుజీ? ఇదే అధ్యాయం, 9వ అధ్యాయం. కరెక్ట్ 6వ అధ్యాయం అవుతుందా? చాలా అడ్వాన్స్ అయిపోయాను మనం. కదా 6వ అధ్యాయం కరెక్ట్. 7వ అధ్యాయం, 6 కాదు 7. ఏడో శ్లోకం కూడా కదా? అది కూడా శ్లోకం కూడా 7, 8 కదా? 7 కాదు. ప్రభు అంతలోపల నేను ఎత్తుకులాడుతాను, ఒక విషయం చెప్పాలనుకుంటాను ప్రభుజీ. చెప్పండి. మనకు ఇదే విషయము మన బంధువులు కానీ, మనకు సంబంధించిన వాళ్ళు కానీ, మనం చేసే కర్మను వ్యతిరేకించడం కానీ, మనల్ని ప్రోత్సహించకపోయినప్పుడు వాళ్ళతో మనం వ్యతిరేకించకూడదు, అవును అను అని చెప్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలని నారదుడు మనకు చెప్తాడు భాగవతంలో. మనం ఒక మంచి మార్గం వెళ్తుంటే లాగుతారు అందరూ, భార్య పిల్లలు లాగుతుంటారు, కుటుంబ సభ్యులు అందరూ లాగుతుంటారు. వాళ్ళతో ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోకూడదని చెబుతాడు. వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటే వాళ్ళ మార్గం వాళ్ళు వాదించుకుంటారు, మనం వాదించుకుంటారు, చివరికి వాదనే తయారవుద్ది కానీ సొల్యూషన్ ఉండదు. కాబట్టి వాళ్ళతో ఓకే అంటూ వాళ్ళని తప్పించుకోవాలట. అది నా దృష్టి చెప్తాడు. అది మంచి పాయింటే. 37వ శ్లోకం.
అవును ప్రభుజీ 37. హరే కృష్ణ. చదువుతారా ఎవరన్నా? ధీరుడకు వ్యక్తి ఇతర జీవులచే పీడితుడైనను ఆ జీవులు దైవ నియంత్రణలో నిస్సహాయముగా వర్తించుచున్నారని ఎరిగి ఆ విధముగా అతడు స్వీయ పదాచ్యుతుడు కారాదు. ఈ వ్రతమును నేను ధరణి నుండి నేర్చి తిని. ఏం చెప్తున్నా అంటే ఇతర జీవరాశుల చేత పీడితులు అయిపోవడం అన్నమాట. కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ చేత మనం పీడించబడినప్పుడు ఏమనుకోవాలంటే యాక్చువల్గా వాళ్ళు మనల్ని పీడించడం లేదు, వారు నిస్సహాయంగా భగవంతుడి చేతిలో కీలు బొమ్మ వాళ్ళు. భగవంతుడు ఏదైతే నిర్ణయించారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి మనం నిందించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మన మార్గాన్ని మనకు మార్చుకోకూడదు అని నేర్చుకున్నాడు. సో భూమిని ఎంతో కష్టాలు పెడుతుంటాయని అదంతా జీవరాశులు కలియుగ ప్రభావం వల్ల అలా చేస్తున్నారని భూదేవి గ్రహించి అలా ప్రశాంతంగా ఉంటారట. అదేవిధంగా మనం కూడాను తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ ఇంకెవరైనా సరే మనల్ని పీడిస్తుంటే వాళ్ళని ఉద్దేశించకూడదు అంటాం. వాళ్ళు భగవంతుడి చేతిలో కీలు బొమ్మలు కాబట్టి భగవంతుడు అలా చేపిస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారంటే ఇది భగవంతుడు చేపిస్తుంది అని ఆ లెవెల్కి వెళ్ళి అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మన మార్గాన్ని మటుకు మారకుండా ఉండాలి. సో మీ అమ్మగారు అలా చెబుతుందంటే ఆమె స్వభావం అలాంటిది కాబట్టి ఆమె నిందించాల్సిన అవసరం లేదు. సో మనం మార్గం మటుకు మార్చుకోకూడదు. అది సో మన చెన్న మల్లేశ్వరుడు చెప్పినట్టుగా ఆమెతో ఎక్కువ వాదన పెట్టుకోకుండా ఆమెతో సరే అంటూ మన మార్గంలో మనం వెళ్ళిపోతుండాలి అంతే. అలాగే రాముడు కూడా ప్రభుజీ, అలాగే రాముడు కూడా ఉంటుంది కదా ఒకటి, భరతుడు కైకేయిని నిందించినప్పుడు నోరు మూసుకో, నువ్వు ఆమె దైవావశమున అలా చేసింది, మనం అడవులు పాలైనవని అంటాడు తప్ప, అంతే తప్ప ఆమె నిందించద్దని కూడా అంటాడు కదా. అవును, కైకేయిని నిందించాల్సిన అవసరం లేదు. అది అలా తీసుకుని మాట్లాడి ఆ విధంగా భావన పెట్టుకొని ఆమె నిస్సహాయ స్థితిలో అలా చేస్తున్నామి, అంతేగాని ఆమెను కూడా నిందించాల్సిన లేదు, ఆమె ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. భౌతిక ప్రేరేపణ వల్ల అలా అంటుంది కాబట్టి మన మార్గం మార్చుకోకూడదు అని చెప్పేసి మనం స్టడీగా మీరు కంటిన్యూ అవ్వండి భక్తులోనే. కొంతకాలం అయిన తర్వాత దానికి అర్థమైపోతుంది తేడాలు ఉన్నాయని చెప్పేసి. కష్టాలు ఉన్నా సరే ఆనందంగా ఉండాలి. అది భక్తుల యొక్క లక్ష్యం ఏంటంటే కష్టాలు ఉన్నా సరే ఆనందంగా ఉండగలగటం అన్నమాట. పిచ్చి ఇంకా ఇంకో చోట వస్తుంది ఏంటని, పిచ్చివాడికి ఏమనో పరమజ్ఞానికి తేడా ఉన్నదట. ఎందుకంటే ఎదురు ఆనందంగానే ఉంటారు, పిచ్చివాడు కూడా ఆనందంగా తిరుగుతూ ఉంటాడు అనమాట. వాడు అజ్ఞానంతో ఆనందంగా ఉంటాడు. ఈ జ్ఞానవంతుడు పరమ భక్తుడు జ్ఞానంతో ఆనందంగా ఉంటాడు. అది తేడా. వాడు అజ్ఞానంతో ఆనందంగా ఉంటాడు. ఈ గురువుగారి శిష్యుడు ఏంటనే 24 గురువులని ఎక్కడ వస్తుంది కూడా. సో కష్టాలు వస్తున్నాయంటే అందరికీ వస్తాయి కష్టాలు, కానీ కష్టాలుగా భావించుకుని అది కష్టం అని భావించుకుంటే అది అజ్ఞానం, ఇది భగవంతుడి కృపాన్ని భావించుకుంటే జ్ఞానం. అది సో జ్ఞానం అజ్ఞానానికి అంతే సింపుల్ తేడా అనమాట. సో మీరు భగవంతుని ఆస్మరణ చేసినందువల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా? ఆనందం కలగాలి, కలగకుండా ఉంటే ఇంకేదో లోపం ఉన్నట్టు. సో అలా కలుగుతుంది కాబట్టి కంటిన్యూ చేయడం అంతే. భగవంతుడి మార్గంలో వచ్చిన తర్వాత భగవంతుడి మార్గం లేనప్పుడు చాలా తేడాలు ఉంటాయి. ప్రతి వాడికి కూడా భావంలో కానీ ప్రవర్తనలో కానీ తేడాలు కనపడాలి. తేడా కనపడలేదంటే ఏదో లోపం ఉన్నట్టు. అది రజోగుణ భక్తి అవుతుంది. భక్తులు కూడా రకాలు ఉన్నాయి, రజోగుణ భక్తి, తమోగుణ భక్తి, సత్వగుణ భక్తి.
సో డాంబికం కోసం 10 మంది కోసం చేసేదంతా రజోగుణం. అజ్ఞానంతో చేస్తాము తమోగుణం. భగవంతుడి ప్రేమతో చేస్తే సత్వగుణం. సో సత్వగుణం భక్తులు ఉన్నప్పుడు ఏమి కనపడం మనకి. హరే కృష్ణ. సార్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒక మందిరంలో ఉన్నాం. మందిరం గుర్తురాడినప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది. అక్కడ వాళ్ళు హరే కృష్ణ మంత్రం చేస్తూ పెద్ద పెద్దగా గంతులు వేస్తూ ఎగురుతా నాట్యం చేస్తున్నారు. ఆయన ప్రశ్న నగరికి వచ్చి చెప్పాడు, వీళ్ళంతా రజోగుణం అండి. అవునని చెప్పారు. సత్వగుణం అయితే ఎగరాల్సిన అవసరం లేదు. పైకి ఒకరినొకడు తోచుకుంటూ ఒకరి మీద ఒకడు ఎక్కుతూ రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళు హరికృష్ణ మంత్రం చేస్తున్నారు, కానీ రజోగుణ ప్రధానం అది. సో మనం జపం చేస్తుంటే ఏ గుణంతో జపం చేస్తున్నాం కూడా ముఖ్యం అన్నమాట. సత్వగుణంతో జపం చేస్తున్నాం, రజోగుణంతో తపస్సు చేస్తున్నాం, తమగుణంతో తపస్సు చేస్తున్నాం, గుణాతీతంగా తపస్సు జపం చేస్తున్నాం అనేది. సో ఏ గుణంతో స్టార్ట్ చేసినా సరే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మనం తమ గుణంతో స్టార్ట్ చేసినా సరే స్లోగా సాధన వల్ల సాధన భక్తి, భావభక్తి, ప్రేమభక్తి అలా స్లోగా అడ్వాన్స్ అవుతూ ఉండాలి. వదిలిపెట్టామంటే అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉండదు. ట్రైన్లో ఎక్కామంటే అది గూడ్స్ ట్రైన్ కానీ, ప్యాసింజర్ ట్రైన్ కానీ, ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ, లేకపోతే మెయిల్ ట్రైన్ కానీ, ఏదైనా సరే ట్రైన్ ఎక్కడం ముఖ్యం. ఎక్కిన తర్వాత స్లోగా తీసుకెళ్తుంది మన భావాన్ని బట్టేసేసి డెస్టినేషన్. కానీ ఎక్కడం అనేది మంచి ట్రైన్లో ఎక్కితే ఫాస్ట్గా వెళ్ళిపోతాం. హరే కృష్ణ. మాతాజన్న మౌనిక మాతాజీ, మీకన్నా సొల్యూషన్ దొరికిందా? అవును ప్రభుజీ, అమ్మగారితో అయితే నేను వాదులాట పెట్టుకోలేదు ప్రభుజీ. అప్పుడన్నా ఒక్క మాలే చేసేదాన్ని. ఇప్పుడు 16కి వెళ్ళాను, కంటి కూడా వేసేసుకున్నా. ఆవిడ వెనక్కి లాగే కొద్దీ నేను జెట్ ఎయిర్వేస్ లాగా వెళ్తున్నాను. కానీ నాకు ఒక బాధ మిగిలిపోయింది ప్రభుజీ. నా పిల్లలు ఇద్దరు కూడా ఇలాంటి కృష్ణ కాన్షియస్ లేకి వచ్చేయాలనేది నేను పూర్తిగా రాలేదులే ప్రభుజీ. నాకు ఈశ్వర తత్వం కొంచెం లోపల ఉంది. అంటే నేను తప్పుగా చెప్పట్లేదు. నా పిల్లలు మాత్రం కృష్ణ కాన్షియస్ పూర్తిగా నింపాలి అనేది నా లక్ష్యం. కానీ అది ఎందుకు అమ్మగారి వల్ల నాకు కుదరడం లేదు. అదొక్కటే బాధ ప్రభుజీ. బాధ, దుఃఖం, అన్ని విధాలైన నరకం కూడా నాకు అది ఒక్కటే. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత వయసు మీ అమ్మగారికి? ప్రభుజీ మీ అమ్మగారికి ఎంత వయసు? 55 సంవత్సరాలు ఉంటుంది ప్రభుజీ. అంతేనా? ఏం చేస్తుంటారు? అమ్మగారి ఇంటి దగ్గర మామూలు మహిళా మండలిలో పనిచేస్తూ ఉంటారు ప్రభుజీ 25 ఇయర్స్ నుంచి. అంటే మన వాతావరణం ప్రకారం అయితే మాది మదనపల్లి. అక్కడెక్కడ కూడా ఇలాంటి థాట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు ప్రభుజీ. పండగలంటే టెంకాయ కొట్టేస్తామా, ఏదో గుడికి వెళ్ళామా వచ్చామా అని మాత్రమే ఉంటారు. మన ఇంట్లో అందరూ అలాంటి వాళ్లే. ఇక్కడ మాత్రమే ప్రభుజీ. అందుకే నేను ఎప్పుడు కువైట్లోనే ఉంటాను. మీ అమ్మగారు ఇండియాలో ఉన్నారా, కువైట్లో ఉన్నారా? ఇండియాలోనే ప్రభుజీ. పిల్లలు, అమ్మ అంతా ఇండియాలోనే ఉంటారు. అదే సంగతి. సో ఇంకా దగ్గర ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది మీకన్నా. అవును ప్రభుజీ. నేను వెళ్ళినప్పుడు చేపిస్తాను ప్రభుజీ. నా భయం వల్లనో నా బాధ వల్లనో వాళ్ళు చేస్తారు మాలలు. మళ్ళీ ఇక్కడికి రాగానే వాళ్ళు వదిలేస్తారు. పాప మాత్రం రోజు 21 టైమ్స్ హరే కృష్ణ రాస్తారు. చిన్న పాప ప్రభుజీ, 11 ఇయర్స్ అంతే. తనకి కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం అంట. అందుకు నేను రాయమని ఫోన్ లో కూడా చెప్తూ ఉంటాను. కానీ నేను చేపించలేకపోతున్నాను ప్రభుజీ. మాల చేస్తే నాకు అదొక ఆనందం. ఏమో ప్రభుజీ, అది కుదరడం లేదు. మీ అందరి దయ, నా పిల్లల మీద ఆశీర్వచనం. కృష్ణ కాన్షియస్ లో ఇద్దరు రావాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మాయా? మొదట అబ్బాయి ప్రభుజీ 16 ఇయర్స్, అమ్మాయి 11 ఇయర్స్ ప్రభుజీ. చిన్న వయసులో అలా ఉన్నా సరే, ఇప్పుడు వాళ్ళు మెమ్మ దగ్గర ఉన్నారు కాబట్టి మెమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద. మీ దగ్గర ఉంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఏది ఎలా ఉన్నా సరే ఈ వయసులో వాళ్ళు చదువుకొనియండి,
బాగా చదువుకొని బాగా పైకి రానియండి. అదే టైంలో మీరు కూడా వాళ్ళకి చెబుతుండండి హరే కృష్ణ మంత్రం జపం చేయాలని చెప్పేసి. భగవంతుడి కృప భక్తుల మీద ఎలా ఉంటుందని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. ప్రహ్లాద చరిత్ర కానీ, ధ్రువ మహారాజ్ చరిత్ర కానీ, అంబరీష్ మహారాజ్ చరిత్ర కానీ, పృథు మహారాజ్ కానీ, ఇలా చరిత్రలు చెబుతుండండి వాళ్ళకి. స్లోగా అర్థమవుతుంది వాళ్ళకి కూడా. అవును ప్రభుజీ. పాప హరిశ్చంద్ర ఆయన గురించి అలాంటి స్టోరీస్ ఎక్కువ చదువుతూ ఉంటుంది ప్రభుజీ. వాళ్ళకి లైబ్రరీ ఉందంట. తను హాస్టల్‌లో ఉంటది. అది పూరి జగన్నాథ్ ఆయన గురించి చెప్తూ ఉంటుంది ప్రభుజీ. ఇలా మ్యాజిక్స్ ఎక్కువ జరిగాయంట. దానికి మ్యాజిక్స్ అంటే ఇష్టము. ఏమో ప్రభుజీ నాకు కొంచెం భయంగానే ఉంది. ఈ వేకి దించాలి అని. సరే ప్రభుజీ అలానే చేస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా మంచి విషయం. తర్వాత ఇంకెవరికి ఏం సందేహాలు లేకపోతే ఇంతతో ఏం చేద్దాం ఈరోజు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఇందాక మనకు క్లాస్ చెప్పినందుకు మనం ఒకసారి 3 మాటలు హరే కృష్ణ మంత్రం చెప్దాం అందరము. మీరు కూడా నాతో పాటు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ హరే కృష్ణ మహామంత్రికి జయ. శ్రీ శీల ప్రభుపాద की जय, परंपरा की जय, హరే कृष्ण की जय.